బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు సామాన్యుల నుంచి సీతక్క అర్జీలు స్వీకరించారు. సమస్య తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు మంత్రి ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. గాంధీ భవన్లో ఇవాళ రేపు జిల్లా కాంగ్రెస్ నేతలతో సమీక్షలు జరగనున్నాయి. ప్రస్తుతం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు. 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం జరగనుంది. రేపు ఉదయం గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రివ్యూ, మధ్యాహ్నం కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు చైర్మన్లతో సమావేశం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఎమ్మెల్యే రోహిత్ రావు, ఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు సామాన్యుల నుంచి సీతక్క అర్జీలు స్వీకరించారు. సమస్య తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు వెంటనే మంత్రి ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. గాంధీ భవన్లో ఇవాళ రేపు జిల్లా కాంగ్రెస్ నేతలతో సమీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రైట్, ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ నేతలు సమీక్షలు జరగబోతున్నాయి. ముఖాముఖి కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు,
గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు సామాన్యుల నుంచి సీతక్క అర్జీలు స్వీకరించారు. సమస్య తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు మంత్రి ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. ఇక గాంధీ భవన్లో ఇవాళ రేపు జిల్లా కాంగ్రెస్ నేతలతో సమీక్షలు జరగనున్నాయి. రైట్, ప్రస్తుతం మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమీక్షిస్తున్నారు. 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు, చెప్పండి, మంత్రులతో ముఖాముఖికి సంబంధించి వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీతక్క కూడా సమస్యలు నేరుగా పరిష్కరించేందుకు ఫోన్లో మాట్లాడినట్లు కూడా తెలిసింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? జిల్లా డీసీసీ నాయకులతో అందరూ కూడా పీసీసీ మెంబర్లతో కూడా ఈ యొక్క సమీక్ష సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 2 జిల్లాలకు సంబంధించి, ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి అయితే సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. మరి ఇప్పుడే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం కూడా ప్రారంభమైంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, డీసీసీ అధ్యక్షులు కానీ, లేకపోతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఆ జిల్లాల నుంచి ఉన్నటువంటి పీసీసీ మెంబర్లు కానీ, లేకపోతే డీసీసీ సభ్యులు, వీళ్ళందరితో కలిసి ఈ యొక్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క ఒకవైపు గాంధీ భవన్లో ముఖాముఖి కార్యక్రమం, మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నడుస్తుండగానే మరొక వైపు ఇటు పార్టీ కార్యకర్తలతోటి ఇటు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజైతే మాత్రం ఇటు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది. ఈ యొక్క సమీక్ష సమావేశంలో కార్యకర్తల నుంచి వచ్చినటువంటి వివిధ అంశాలను కూడా పరిశీలన చేసి ఆ యొక్క పార్టీ పటిష్టానికి రాబోయేటువంటి ఎన్నికలు, ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి, మరొక వైపు ఇటు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించి పార్టీని పటిష్టం చేసుకునే విధంగా ఇటు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు ఎక్కడ కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తకు అన్యాయం జరగదు, నష్టం జరగద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమీక్ష సమావేశంలో అనేక అంశాలను కూడా ఇటు ఇన్ఛార్జి మంత్రులు, వారితో పాటుగా ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ యొక్క సమస్యల పైన అందరి సమావేశంలో అందరి యొక్క సమస్యలు విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో అటు ఏ కార్యకర్త కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అదేవిధంగా రాబోయేటువంటి ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే ప్రధానం అని చెప్పి, అందులో భాగంగానే ఇటు పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి రాగానే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణను రూపొందించడం జరిగింది. ఆ విధంగా కార్యక్రమాలను కూడా రూపొందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కార్యకర్తలను ముందుగా పార్టీ కొరకు కష్టపడినటువంటి కార్యకర్తలకే ప్రథమ పీట వేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క సమీక్ష సమావేశాల్లో కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరొక వైపు కొద్దిసేపటి క్రితమే ఇటు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశం కూడా ప్రారంభమైంది. ఆదిలాబాద్ సమీక్ష సమావేశానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క మరి కొద్దిసేపట్లో సీతక్క కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు తోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కార్యకర్తల యొక్క సమస్యలను పరిష్కారం దిశగా, అదేవిధంగా ఇటు
ఒకవైపు ఇటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి సీతక్క ఇటు ఇప్పటి ఉదయమే ఇటు ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో అనేక పెండింగ్ సమస్యలను కూడా అనేక సమస్యలను అంటే వ్యక్తిగత సమస్యలు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ అంగన్వాడీకి సంబంధించినటువంటి అంశాలు కానీ గిట్ల తగాదాకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేకపోతే అధికారుల అవినీతికి సంబంధించినటువంటి అనేక సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సమస్యలను కూడా వెంటనే పరిష్కరించే దిశగా ఇటు అధికారులకు కూడా ఈ యొక్క ఎండార్జ్ చేస్తూ దాంతోపాటు వెంటనే సమస్యలను పరిష్కరించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు ఇటు పిసిసి అధ్యక్షుడు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సమీక్ష సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలు చేయడంలో పార్టీ ముందున్నదని చెప్పి ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఈ యొక్క పాలనకు సంబంధించినటువంటి ప్రతి సమస్య కూడా కార్యకర్తలు ఇటు తటస్థుల దగ్గరికి కూడా తీసుకెళ్లాలని చెప్పి నిన్నట్టుండే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి కమిటీలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీలకు సంబంధించినటువంటి దాంట్లో కలెక్టర్ కూడా ఆర్డర్ జారీ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించిన ఎవరెవరు పేర్లు అని చెప్పి దానిపైన కూడా ఎక్కడ కూడా డీవియేషన్ రాకుండా ఈ ఎన్నిక జరగాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరొకవైపు బస్సులలో ఉచిత సౌకర్యాలు కల్పించడం కాకుండా ఈ 2 లక్షల రుణమాఫీ 500 రూపాయల గ్యాస్కు సంబంధించినటువంటి 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటుకు సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీ కానీ అనేక కొత్త పాలసీలు విధానాలను రూపొందించినటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి ఇటు ప్రజల్లో అందరూ కూడా నిరంతరం కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రజల్లో ఉంటేనే రాబోయే ఎన్నికల్లో మనం గెలుస్తామని చెప్పి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ వీటన్నింటినీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా అందరినీ కలుపుకొని పనిచేసి పార్టీని స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది రాబోయేటువంటి ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించేందుకు ఈ యొక్క సమీక్ష సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.